రథసప్తమి పర్వదినం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 4 మాడవీధుల్లోని గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులతో ఆయన స్వయంగా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. గ్యాలరీలో ఉన్న ప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు మరియు అల్పాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందని, టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది రథసప్తమి వాహన సేవలను అత్యద్భుతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను దర్శించుకున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబుతో ఈరోజు కార్యక్రమం ముగియబోతా ఉంది. ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మంది ఈ రథసప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు లేనంత విధంగా సుమారు 15,000 వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఎక్కడ చూసినా జనం 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 భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మన టీటీడీ అధికారులందరూ కూడా పక్కాగా పకడ్బందీగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగలేదు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరిగాయి. ముఖ్యంగా ఈ భక్తులకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో ఓపికగా గ్యాలరీలో కూర్చుంటూ ఈ రథోత్సవాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా తిలకించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలన్నీ కూడా ప్రతి 2 గంటలకి వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి భక్తులకి, ఇట్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర.